లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పోలీసు విచారణకి ఎమ్మెల్సీ అనంతబాబు భార్య వివరాల్లోకి వెళ్ళినట్లయితే లక్ష్మీ దుర్గా ఈవిడ ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హతమార్చిన కేసు, గత ప్రభుత్వ హయాంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మరి ఎమ్మెల్సీ అనంతబాబు తానే చంపేశాను అని చెప్పేసి డైరెక్ట్గా పోలీసుల దగ్గర ఒప్పుకున్న వ్యక్తి. సో తీరా కట్ చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్టు ఏర్పాటు చేస్తే బయటకు వచ్చిన వాస్తవం ఏంటి అంటే ఈ హత్యలో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య ప్రమేయం కూడా ఉంది అని చెప్పేసి తేట తెలవైంది. అప్పుడు అర్థమైంది అసలు కథ ఏంటా అంటే, అప్పుడు అనంతబాబు ఎందుకు ఒప్పుకున్నాడా అంటే తన భార్య ప్రమేయం కానీ ఎట్టి పరిస్థితులు బయట పడకూడదు అనే ఉద్దేశంతో ఆయనే డైరెక్ట్గా యాక్సెప్ట్ చేశాడని. తీరా ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఆవిడని ఏటుగా చేర్చారు. అయితే ఈవిడ ఆ కోర్టు ఈ కోర్టు ఆ కోర్టు ఈ కోర్టు అని చెప్పేసి బెయిల్ కోసం విపరీతమైన ప్రయత్నాలు. బెయిల్ ఎక్కడ రాలా, ఇక్కడి వరకు బాగానే ఉంది. చివరికి ఎస్సీ/ఎస్టీ కోర్టు కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మరి పోలీసులు ఏం చేయాలండి? తక్షణమే అరెస్ట్ చేయాలి. చేశారా? చేయలా. ఈవిడ ఎక్కడున్నారు? అబ్స్కాండ్. ఇది ఇలా ఉంటే ఈరోజు పోలీసు విచారణకు ఆవిడ హాజరయ్యారు. సో పోలీసు విచారణకు హాజరయ్యారు. ఓ ప్రక్కన ముందస్తు బెయిల్ నిరాకరణ, మరో ప్రక్కన ఎస్సీ/ఎస్టీ కోర్టు ఏమో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మరి అటువంటి అప్పుడు ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఓకే, ఈ నెల 30వ తేదీ వరకు కూడా విచారణ హాజరు కాబోతున్నారు. అంటే 15 రోజులు. 15 రోజుల్లో మరి ఏం విచారణ చేస్తారో, ఎటువంటి విషయాలు బయట పెడతారో అనే విషయం పక్కన పెడితే, ఈవిడిని సాయంత్రం మరలా పంపించేస్తారా? అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేయాలి కదా, ఎందుకంటే ఆవిడికి బెయిల్ ఎలాగూ రాలా. సో అటువంటప్పుడు ఆవిడని వెనక్కి పంపించవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఇంత అనుమానం రావడానికి గల కారణం ఏంటి అంటే, ఈరోజు ఆవిడ విచారణకు వెళ్ళినప్పుడు అనంతబాబు కూడా వచ్చి తన భార్యని అక్కడ దించారు. దించడం ఏంటి, ఆ వాహనాన్ని లోపల వరకు తీసుకెళ్ళనిచ్చారంట. అంటే బ్రహ్మరథం పడుతున్నారు. ఇంకా ఎందుకు బ్రహ్మరథం? మరి ఆ పోలీసుల వ్యవహార శైలి ఎలాగుందంటే, సాధారణంగా ఒక హత్య కేసుకు సంబంధించిన ముద్దాయి ఉన్నప్పుడు ఏ పదవిలో ఉంటాయండి, అక్కడ అతను నిందితుడా కాదా అనేది మాత్రమే చూడాలి. మరి పదవులు ఉన్న వాళ్ళకి ఒకలాగా, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఒకలాగా, అధికారం ఉంటే మరొకలాగా, ఇవేవి లేకపోతే సామాన్యుడైతే ఈడ్చుకొచ్చి లోపల పడేస్తారా? ఇదే అనంతబాబు డైరెక్ట్గా ఒప్పుకుంటే మరి ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారా కానీ బ్రహ్మాండంగా బెయిల్ వచ్చింది. బెయిల్ రాగానే ఊరేగింపులు మామూలుగా కాదు, అరుపులు, కేకలు, హర్షధ్వానాలు. ఎందుకో ఏం సాధించాడనో ఓ వ్యక్తిని హతమార్చినందుక. సో ఇలా ఉంటే ఇప్పుడు ఆ లక్ష్మీ దుర్గా ఎవరైతే అనంతబాబు భార్య ఉన్నారో ఈవిడ నేను అసలు లేను, నా ప్రమేయం లేదు, నేను హాస్పిటల్కి వెళ్ళాను అని చెప్పేసి అన్నారు. సో అందుగురించే సిట్ అధికారులు లోతుగా విచారణ జరిపి అక్కడ హాస్పిటల్ ఫుటేజ్ మొత్తం తీస్తే ఈవిడ అసలు హాస్పిటల్కి వెళ్ళాల. మరి ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు అది ప్రక్కన పెడితే మొన్న ఈ మధ్య ఆవిడకి ఎప్పుడైతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినాయో ఆవిడ అబ్స్కాండ్లో ఉంటే కనీసం పోలీసులకి ఆవిడ ఎక్కడ ఉన్నారో తెలియదా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? సో ఇక్కడ పేరుకు మాత్రమే కూటమి ప్రభుత్వం, అధికారులందరూ కూడా వైసీపీకే పనిచేస్తారు. అందరూ అంటే అందరూ కాదు, మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ వాళ్ళకే పనిచేస్తారు. అంటే ఇలా హంతకులు, లేకపోతే నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు, లేదా ఇంకొన్ని కుంభకోణాలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, కొన్ని అక్రమాలు చేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, వీళ్ళందరూ బ్రహ్మాండంగా బయట తిరిగేస్తూ ఉన్నారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది ఏంటి? చంద్రబాబు నాయుడుతో సహా ప్రతి ఒక్కరికి అరెస్టులు. ఒక ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుని ఓవర్ నైట్ అక్కడికక్కడ తీసుకెళ్ళిపోయారు, ఆయన పైన 3rd డిగ్రీ. అసలు చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. ఇక్కడేమో ప్రక్కన హత్యారోపణలు ఎదుర్కొంటున్న మహిళ ఆవిడ అబ్స్కాండ్, అంటే ఆవిడ ఎక్కడ ఉన్నారో తెలియదట. కానీ కూడా వైసీపీ అధికారంలో ఉండగా ఎంపీలు కాదు, ఎక్స్ సీఎంలు కాదు, ఎవరినైనా సరే మాకు నియమ నిబంధనలు ఏం వర్తించు అనే తరహాలో లిఫ్ట్ చేసేసారు. సో ఇప్పుడు 30వ తేదీ వరకు విచారణ. సో ఆ విచారణ సరే ఏం జరుగుతుందో ఏంటో తర్వాత విషయం పక్కన పెడదాం. కానీ ఈవిడని అరెస్ట్ చేస్తారా చేయరా? మరి దీనికి ఏం సమాధానం చెప్పాలి? ప్రజలు ఏమనుకుంటున్నారు? పోలీసుల తీరు ఎందుకు ఈ రకంగా ఉంది?
ఇక్కడ ఉదాహరణకి హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఉన్నారు. మరి అనిత గారు అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేదన్నా కొంచెం గమనించాలి కదా. సిట్ని నియమించారు, దానికి కేటాయించారు, ప్రశ్నలు అడుగుతారు, ఇవన్నీ ఓకే. కానీ వీళ్ళు దర్జాగా బయట తిరిగేస్తూ ఉంటే సమాజంలో మరి సాక్షులను సాక్ష్యాధారాలను మార్చడము ఏదో జరిగే అవకాశాలు ఉంటాయి కదా. కానీ అది మాత్రం జరగట్లేదు. అసలు ఇంకా ఇప్పుడు వీళ్ళు ఓడిపోతేనే ఈ పరిస్థితి ఉంటే మరలా రెండోసారి అధికారంలోకి వస్తే ఈ కేసులు ఏముండవుగా. ఆ కేసుల సంగతి ప్రక్కన పెట్టండి. ఈ కూటమికి సంబంధించిన పార్టీ నేతలు ఎక్కడుండేవాళ్ళో తెలిసేది కాదు. గుర్తుంది కదా ఏం చేశారు ఏంటి అనేది. మరలా ప్రత్యేకంగా చెప్పేది ఏముంది, ఎటోళ్ళు అటు వెళ్ళిపోయి దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చేది. అదే ఇప్పుడు కూటమి అధికారంలోకి వస్తే వీళ్ళ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు అరాచకాలు అన్ని జరిగినా బ్రహ్మాండంగా కాలు ఎగరేసుకుంటూ తిరుగుతున్నారు. మరి ఇవన్నీ దేనికి నిదర్శనం? సో ఇవాళ విచారణ మొదలైంది, సాయంత్రం వరకు విచారణ చేస్తారు. ఎటువంటి వాస్తవాలు బయటకు రాబోతా ఉన్నాయి. ఓ పక్కన ఆనందబాబే నేనే అని ఆయన కాదు మీరుండారు అని చెప్పేసి ఇక్కడ. మరి దీనన్నిటి దృష్ట్యా ఏమని అర్థం చేసుకోవాలి మనం అంటే, పేరుకు మాత్రమే కూటమి ప్రభుత్వం ఉంది, పోలీసులేంటి అధికారులేంటి అందరూ ఇలాగ ఉన్నారు. ఎందుకంటే ఇటీవల ఒక అంతర్గత సమావేశం ఒకటి నిర్వహించారు కదా. ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది మీరు ఇటు వర్క్ చేయాలి, లేదా అక్కడ జరుగుతున్న ఆ లూప్ హోల్స్ అన్నీ కూడా మనకు బయట పెట్టండి, మనం ఏదో ఒకటి చేద్దాం అనే తరహాలో ఉన్నారు కదా. సో ఇవాళ ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి అనేక రకాలైన ఇబ్బందులన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటుంది. తప్పులేమో వాళ్ళు చేస్తున్నారు, ఇబ్బందులేమో వీళ్ళు ఎదుర్కొంటున్నారు. ఇది ఎక్కడ విచిత్రం. సో మనం ఇక్కడ ఏ విషయాలు తీసుకున్నా, ఇక్కడ ఎమ్మెల్సీ అనంతబాబు ఏదైతే ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి సంబంధించిన హత్య కేసు ఓ విధంగా చెప్పాలి అంటే మొన్న ఓటమి చెందిన దాంట్లో ఇది కూడా ఒక కారణం వైసీపీకి. అయినా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బ్రహ్మాండంగా ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకుంటాడు. అది కార్వాన్లో కావచ్చు, సమావేశాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. మరి ఇది ఒక విచిత్రమైన ధోరణి. అంతకుల్ని చక్కగా ప్రక్కన పెట్టుకుంటారు, బాధ్యతలనే రోడ్ల మీద వదిలేస్తూ ఉంటారు. అది ఒక్క కేసేనా, ఎన్ని కేసులు ఉన్నాయి కోకోలలో అట్లా. సో అలా ఏ విషయాలు తీసుకున్నా కానీ ఇక్కడ మాత్రం ఓ విధంగా చెప్పాలి అంటే ఆ లక్ష్మీ దుర్గా అనే ఆవిడని కూడా పోలీసులు మరి ఎందుకనంత బ్రహ్మాండంగా గౌరవ సంప్రదింపులు ఇవన్నీ కూడా రాస మర్యాదలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీకు గుర్తున్నట్లయితే బోరిగడ్డ అనిల్ గుర్తున్నాడు కదా, ఆ వ్యక్తి అసలు ఎలా మాట్లాడి ఎంత నీచంగా ఎంత దరిద్ర భాష ఉండేది. ఆయనకు కూడా ఎక్కడండి మీకు పరుపులు కావాలా, బిర్యానీలు కావాలా, ఏసీ వస్తుందా రావట్లేదా, ఈ ధోరణిలో పోలీసులు. అదే మామూలుగా ఇంకొకడు అనుకోండి ఈడ్చుకెళ్ళి లాఠీలు ఇరిగిదాకా కొడతారు, ఒళ్ళు ఓనమైపోవాలి. అలాగే ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారి పైన 3rd డిగ్రీ ఉపయోగిస్తారు. కానీ కూటమి ప్రభుత్వం ఎంత గొప్పదంటే ఎన్ని నేరాపణలు చేసినా, ఎంత అరాచకాలు చేసినా, సంఘ విద్రోహ శక్తుల్లాగా తయారైనా వాళ్ళకి మాత్రం బ్రహ్మాండమైన హాస్పిటాలిటీ, ఎక్కడికక్కడ ఏమి తగ్గకుండా చూస్తారనమాట. సో ఈ నేపథ్యంలో మరి ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి సంబంధించిన కేసులో మరి అనంతబాబు కావచ్చు, అతని భార్య కావచ్చు, ఇంకా విచారణ చేపడితే ఎంతమంది తలకాయలు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఏంటి, అసలు ఈ హత్యకు గల కారణం ఏంటి, అది కేవలం డబ్బుల వరకే పరిమితమా, ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా, మరి ఆ కుటుంబ సభ్యులకి ఎటువంటి న్యాయం చేస్తారు అనేది కూడా చాలా కీలకంగా మారబోతుంది. సో మరి చూద్దాం దీనికి సంబంధించి ఎంతవరకు వెళుతుంది ఏంటి. 30వ తేదీ వరకు విచారణ జరిగిన తర్వాత ఏదో కొండందవి ఎలుగు పట్టినట్టుగా చేస్తారా, లేకపోతే అసలైన నిందితుల్ని మరి దోషులుగా మార్చేలాగా సాక్ష్యాధారాలు ఏమైనా ప్రవేశపెడతారా, ఏం జరగబోతుంది, కోర్టులో ఎంతవరకు నిలబడబోతుంది, మరి మీరేమనుకుంటున్నారు ఈ కేసు పైన అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.